జాంబిరెడ్డి పెద్ద స్టార్ హీరో మూవీ కాదు. అయినా స్టార్ హీరోల నుంచి మీడియం రేంజ్ స్టార్ల వరకు అందరి చూపు ఈ సినిమా మీదే. అసలే 100% ఆక్యుపెన్సీకి పర్మిషన్ వచ్చిన సందడి షురూ చేసిన సినిమా ఇది. దానికి తోడు ఎన్నో స్పెషాలిటీస్ ఉండడంతో జాంబిరెడ్డి సెన్సేషన్ అవుతోందా? తేజ సజ్జా హీరోగా జాంబీ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన మూవీ జాంబిరెడ్డి. ఈ మూవీతో మరోసారి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అందరి అటెన్షన్ లాక్కున్నాడు. మొదటి నుంచి చిత్ర విచిత్రమైన ప్రయోగాలు చేస్తూ షార్ట్ టైంలో బాగా ఫోకస్ అయ్యాడు. ఇప్పుడు జాంబిరెడ్డి సందడి షురూ అయిన టైంలో తన ఫస్ట్ మూవీ ఆ సీక్వెల్ ని అనౌన్స్ చేశాడు. మరో ట్విస్ట్ కూడా ఉందంటున్నాడు. జాంబిరెడ్డి మీదే టాలీవుడ్ స్టార్ హీరోలు టాప్ ప్రొడ్యూసర్ల ఫోకస్ ఉంది. రీజన్ 100% ఆక్యుపెన్సీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక వస్తోన్న ఫస్ట్ మూవీ కాబట్టి రెస్పాన్స్ ఎలా ఉండబోతుందా అన్న క్యూరియాసిటీ సినీ జనాల్లో పెరిగింది. 100% ఆక్యుపెన్సీ పర్మిషన్ రావడం, అదే సమయంలో జాంబిరెడ్డి రిలీజ్ అవటమే కాదు, సేమ్ డే మరో 9 సినిమాల పోటీని కూడా జాంబిరెడ్డి ఫేస్ చేయటంతో అలా కూడా అందరి అటెన్షన్ ఈ సినిమా మీదే పడింది. అయితే ప్రశాంత్ వర్మ ఆతో పేరుని కల్కి సినిమాతో ఇమేజ్ ని సొంతం చేసుకున్నట్టే మూడోసారి హిట్ మెట్టెక్కుతాడా, ప్రయోగంతో గుర్తింపు మాత్రమే దక్కుతుందా అన్న అనుమానాలున్నాయి. ఈ వీక్ 10 సినిమాల రిలీజ్ లో జాంబిరెడ్డి సందడి మీదే అందరి దృష్టి ఉండటానికి రీజన్ కొద్ది వరకు మెగా ఫ్యాన్స్ సపోర్ట్. ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వరుణ్ తేజ్ వచ్చి తేజ సజ్జాకి సపోర్ట్ చేశాడు. ఇక చిరు కొడుకుగా వెండితెర మీద వెలిగి ఇన్నేళ్లకు హీరోగా మారిన తేజ సజ్జా ఓ బేబీతో తొలి హిట్ ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత సోలో హీరోగా జాంబిరెడ్డితో తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. థియేటర్స్ లో ఒక్కరోజు 10 లో బడ్జెట్ మూవీస్ సందడి, అందులో క్రేజీ ప్రాజెక్ట్ గా జాంబిరెడ్డి సందడి. దీనికి తోడు 100% ఆక్యుపెన్సీకి గ్రీన్ సిగ్నల్ వచ్చాక సందడి షురూ చేసిన మూవీ అవటంతో జాంబిరెడ్డి మీదే సినీ జనాల ఫోకస్ పడింది.